ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు, శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి యోగాపై శ్రద్ధ పెరిగేలా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగ అభ్యాసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తులసీదాస్ కుమార్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి కృపాకర్, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ దశ నుంచే యోగా పార్టిసిపేట్ చేయించి వారికి యోగా అనేది విన్యాసాలను ముందుకు తీసుకుపోతే చాలా మంచి దృఢమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. యోగా అనేది ఒక చిన్నపిల్లల కాడికి వెళ్ళి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషుల దాకా యోగా చేయడంలో మంచి రిజల్ట్ ఉంటుంది. దాని పూర్తి స్థాయిలో మనం రామ్దేవ్ బాబా గారి యోగా యాసనాలు, యోగా రోజు మార్నింగ్ 5 o'clock టీవీల కింద చూస్తూ ఉంటాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఆల్ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచమంతా ఇట యోగాలో పాల్గొని వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా స్టూడెంట్ దశ నుంచే మన పిల్లలను ఈ విధంగా ముందుకు తీసుకుపోయి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉంటే భయమవుతూ ఉన్నది. స్టూడెంట్స్ అందరూ చాలా పెడదారి బట్టి మత్తు పానీయాలకు బానిసలై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా రకరకాల పెడదారి పోతా ఉన్నారు. స్పోర్ట్స్లో తప్పకుండా చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా కాంపిటీషన్స్లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని అరికట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ, మీ పాఠశాల చదువుతున్న మీ యజమాన్యానికి, మీ మాస్టర్స్ అందరికీ, యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు
ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు, క్రీడలు, యోగా బట్టి ఒక అలవాట్లను ముందుకు తీసుకుపోయినట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతోటి ముందుకు మన తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పటంచెరు నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అందరి యోగా కాంపిటీషన్ మా గుజరాత్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యోగా స్టూడెంట్స్ అందరికీ, నిర్వాహకులకు, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ ఆ గుజరాత్ భవన్ పావనం అయిపోయిందని కూడా తెలంగాణ రాష్ట్రం అంటుంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలకి వచ్చి మా గుజరాత్ భవన్లో ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నందుకు మా గుజరాత్ భవన్ మీద పావనమైంది, మా నియోజకవర్గం మీద పావనమైందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు